హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గిరీష్ రామ్ వ్లాగ్స్. టుడే వ్లాగ్ ఏమంటే ఈరోజు మనము చిల్లీ పన్నీర్ ప్రిపేర్ చేస్తున్నామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీరు, పెప్పర్ పౌడరు, కార్న్ఫ్లోరు, పసుపు, కారం, సాల్ట్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ సాసు, వెనిగరు, టొమాటో కెచప్, ఇంకా ఆనియన్స్, చిల్లీస్, తెల్లగడ్డ, వెల్లుల్లి పౌడరు, పసుపు లైట్గా, కారం మన స్పైస్ లెవెల్స్ని బట్టి వేసుకుందామండి. ఆల్రెడీ ఇది కూడా వేసాం కదా పెప్పర్ పౌడరు, సాల్ట్ కొద్దిగా, కార్న్ఫ్లోర్, ఇవన్నీ వేసుకొని మంచిగా మ్యారినేషన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం దాంట్లోకి కావాల్సిన చిల్లీ సాస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. పన్నీర్ దాంట్లోకి మనము టమాటో కెచప్ వేసుకుందామండి. అలాగే గ్రీన్ చిల్లీ సాస్, ఇది కొద్దిగా మరి చాలా వేసుకోకుండా చూసి వేసుకోండి. వెనిగర్ లైట్గా వేసుకోవాలంటే, నేను క్యాప్తో వేసుకుంటాను. ఇంకొక హాఫ్. దీంట్లోకి ఇంకా సోయా సాస్ కూడా వేస్తారండి. ప్రెజెంట్ నా దగ్గర సోయా సాస్ అయితే అవైలబుల్లో లేదు, సో అందుకోసం నేను నా దగ్గర ఉండే సాసులతోనే చేస్తున్నాను. మీ దగ్గర సోయా సాస్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా షుగర్ మరి ఎక్కువ వద్దు, హాఫ్ స్పూను. అలానే వాటర్ కొద్దిగా వేసుకొని సాస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకొని 2 minutes మంచిగా మిక్స్ చేసుకున్నారంటే మనకి సాస్ రెడీ అయిపోతుంది. చూడండి, మనకి సాస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనమైతే కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ వేసుకొనేసి అది మంచిగా ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకుందాము. ఎందుకంటే ఇది పన్నీర్లోకి ఇది వేసినామంటే కన్నా మంచిగా థిక్నెస్ అనేది బాగా గ్రేవీ అనేది వస్తుంది మనకి ఇది వేసినామంటే. ఇదైతే మాత్రం మీరు మంచిగా ఉండలు లేకుండా నీట్గా, మరీ ఎక్కువ పలుచగా లేకుండా మరీ థిక్గా లేకపోకుండా నార్మల్గా ఉండేటట్టు, మీడియంగా, మరీ పలుచగా లేకుండా మరీ థిక్గా లేకుండా చూడండి ఇలా కలుపుకొని పెట్టుకోండి. బాగుంటుంది, సరిపోతుంది మనకి ఈ స్టేజ్లో ఉంటే. ఇప్పుడు మనమైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి. అవి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయినాక మంచిగా వీటిని డీప్ ఫ్రై చేసుకున్నాము. ఇప్పటికి మనం 15 minutes అయింది ఇది మ్యారినేషన్ చేసి. మంచిగా వీటికైతే బాగా పట్టిందండి అన్ని మసాలాలు. ఇప్పుడు మనకి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది మంచిగా. ఇప్పుడైతే ఇవి వేసుకుందాం. మనము వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నామండి. మీడియం ఫ్లేమ్లో చేసుకోండి, మరి హై ఫ్లేమ్లో లేకపోకుండా. ఇప్పుడు చూడండి, ఇవి ఒకసారి మంచిగా డీప్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే వీటిని తీసుకొని వద్దాం. మనం తీసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఇంకొక పెనం పెట్టుకొని
దాంట్లో కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆయిల్, నేను 2.5 వేసుకున్నాను, మీరు చూసేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక, ఇది ఆల్రెడీ హీట్ అయిన ఆయిలే కాబట్టి తొందరగా హీట్ అయిపోతుంది. మనకు ఆయిల్ హీట్ అయిపోయినాక గార్లిక్ చిల్లీస్ వేసుకుందాము. మనకు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు గార్లిక్ వేస్తాను నేను, చూడండి. ఇప్పుడు చిల్లీస్ వేస్తాను. ఇప్పుడు ఆనియన్ వేసుకున్నామండి మనము. ఆనియన్ కొంచెం మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలు. మనకు ఆనియన్ కొద్దిగా ఇది అవ్వడానికి లైట్గా సాల్ట్ వేస్తున్నాము. అయితే కొద్దిగా ఆల్రెడీ బాటిల్లో వేసాం కదా, మ్యారినేషన్లో సాస్ బాటిల్లో కొద్దిగా వేస్తున్నాము. ఇప్పుడు మనము క్యాప్సికమ్ వేసిద్దామండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వీటిని. మనకు రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్, మనం సింపుల్గా చేస్తున్నాం. నేనైతే ప్రాసెస్ కూడా చాలా సింపుల్, ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఇప్పుడు మన క్యాప్సికమ్ ఆనియన్ అయితే మంచిగా ఇదేంది. దాంట్లోకి మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి సాస్, అది వేసుకున్నాము. ఆ సాస్ ఊరికే ఒక 1 మినిట్ అట్లా మంచిగా ఇప్పుడు మనం ఆల్రెడీ ఇది కార్న్ఫ్లవర్ వాటర్లోకి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొద్దిగా థిక్ అయిపోయిందండి. నేను అప్పుడు కలిపేసా కదా, సో అందుకని థిక్ అయింది. సో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని నేను మళ్ళీ దీంట్లోకి యాడ్ చేసుకుంటాను. నేను ఇప్పుడు ఇప్పుడు చూడండి, మనం అన్నీ వేసుకున్నాక కొద్దిసేపు ఒక 2 to 3 మినిట్స్ మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు మనము ఈ పన్నీర్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి, అవి వేసుకునేసి మంచిగా కలుపుకునేసి అట్లే సిమ్లో ఒక 2-3 మినిట్స్ అలానే పెట్టేద్దామండి. మంచిగా బాగా అది సాస్ అంతా కూడా పన్నీర్కి మంచిగా పడుతుంది. అప్పుడు తినడానికి బాగా టేస్టీగా ఉంటుందండి. సో ట్రై చేసుకొని చూడండి మీరు కూడా ఇంట్లో. ఇప్పుడు మన చిల్లీ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసి మీకు టేస్ట్ అయితే ఎలా వచ్చిందనేసి నేను చెప్తానండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకొని నాకు మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా, మర్చిపోకుండా ఎలా వచ్చింది అనేసి. ఇదైతే నా స్టైల్లో సింపుల్గా చేశాను. ఇప్పుడు టేస్ట్ అయితే చూసి చెప్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది. టేస్ట్ అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బాగా వస్తుందని. నిజంగా చాలా బాగుందండి.
ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గిరీష్ శ్రావణ్ వ్లాగ్స్.